రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీశైల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని మాజీ మంత్రి కేటీఆర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రథోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేటీఆర్ వేర్వేరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల తరహాలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఆది శ్రీనివాస్ తెలిపారు. రాబోయే రోజుల్లో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లుగా చెప్పారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి రథోత్సవాన్ని తిలకించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరిపేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ కూడా ప్రాచీన కాలం నుండి పురాతన కాలం ఉన్నటువంటి ఈ స్వామివారి సన్నిధిలో కూడా బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా దేవాదాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూజ నైవేద్యాలు తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఈరోజు అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని రథోత్సవంతో ఊరేగింపు చేసేటువంటి కార్యక్రమం వేలాది మంది భక్తులు వచ్చి తిలకిస్తూ ఆ స్వామివారిని దర్శించుకోవడము, ఆ స్వామివారిని దర్శించుకొని తన్మయత్వం చెందడము, స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరుకునేటువంటి కార్యక్రమం. ఇప్పుడే మనం చూసిన సిరిసిల్ల పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ కూడా జరుగుతున్నటువంటి రథోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని బారులు తీరి